పుతిన్ రష్యా అధ్యక్షుడు మొన్న ఈ మధ్యన ఉత్తర కొరియా వెళ్ళాడు. ఉత్తర కొరియా పర్యటనను ప్రకటించినప్పుడే దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది, అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది, యూరప్ దేశాల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆ దేశాలన్నీ కూడా ఉత్తర కొరియాని నిషేధించి కిమ్ మీద నిషేధాజ్ఞలు పెట్టినాయి. అయితే అవేమి అసలు వాళ్ళు నిషేధించారంటే నేను వెళ్తాననేటువంటి ధోరణి రష్యా అధ్యక్షుడిది. అందులో భాగంగా తను అక్కడికి వెళ్ళారు. వెళ్ళడంతో పాటుగా ఒక కారు గిఫ్ట్గా ఇచ్చారు. అదే సందర్భంలో కిమ్ వచ్చేటప్పటికి ఒక 4 కుక్క పిల్లల్ని గిఫ్ట్గా ఇటు పుతిన్కి అందించింది చూసాం. దాని మీద దక్షిణాఫ్రికా ఆగ్రహం, ఆ టూర్ని ఉక్రెయిన్కి సహకరిస్తానంటాం, నువ్వు అలా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రష్యా హెచ్చరించడం, ఇవి కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా అసలు ఆ కారు ఎక్కడిది, ఎందుకంటే రష్యా మీదన ఆంక్షలు ఉన్నాయి, ఉత్తర కొరియా మీద ఆంక్షలు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో అక్కడ ఎట్లా అసెంబ్లింగ్ జరిగింది, ఈ ఇంపార్టెంట్ భాగాలు అందులో అన్నీ కూడా యూరప్ దేశాల్లో తయారయ్యే భాగాలే, పిడి భాగాలే ఆ కారు తయారీలో వాడారు. అది ఎలా సాధ్యమయ్యింది అన్నటువంటి దాని మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తే తేలింది ఏంటంటే, అమెరికా మిత్రదేశమైనటువంటి ఉత్తర కొరియాకి పొరుగు దేశమైనటువంటి దక్షిణ కొరియాలో కొనుగోలు చేసినటువంటి మెటీరియల్ అదంతా అని తేలింది. అంటే నిషేధాజ్ఞలు పేపర్ మీద ఉన్నాయి, ఆచరణలో వచ్చేటప్పటికి అనేక సంస్థలు పట్టించుకోవట్లేదన్న విషయం మరోసారి బయటపడింది.